దేవునికి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన ధ్యానాంశము రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుడి మాటలు దీవించిన గాక. దేవుని యొక్క వాక్యం ఏం చదివిస్తుందనంటే, సహోదరులమైన మనము, సహోదరులమైన మనము దేవునికి మన యొక్క శరీరాన్ని సజీవంగా సమర్పించుకోవాలంటే మొట్టమొదటిగా మన సమర్పణ ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. రెండోది ఎలాగ ఉండాలంటే దేవునికి అనుకూలంగా ఉండాలి, మనుషులకు అనుకూలం కాదు, మనుషులకు ప్రియమైన విధంగా కాదు, మనుషులు మెప్పించే విధంగా కాదు. దేవుని మెప్పించాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అటువంటి విధంగా ఉండాలని దేవుని వాత్సల్యం బట్టి బ్రతమాలుకుంటున్నాడు ఈ యొక్క భక్తుడైన మరి ఆ యొక్క రోమిలకు రాస్తూ ఏమని కోరుకున్నాడంటే, దేవుని వాత్సల్యం బట్టి, అంటే దేవుని మెర్సీని బట్టి, అంటే గాడ్స్ మెర్సీ బై ద మెర్సీ ఆఫ్ గాడ్ to present your bodies as a living sacrifice, holy and acceptable to God, which is your spiritual worship. అదే ఆత్మీయమైన, అంటే స్పిరిచువల్ వర్షిప్, పరిశుద్ధాత్మ సంబంధమైన ఆరాధన అంటే అదే అని ఈ యొక్క రోమిలకు రాస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన శరీరం ఎప్పుడు బలహీనమే, ఎప్పుడు ఆటంకపరుస్తుంది. ఆత్మీయమైన సంబంధ విషయాల్లో ఆటంకపరుస్తుంది, కానీ ఆ ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధమే. దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది ఏంటంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. కనుక మన శరీరాన్ని దేవునికి సమర్పించే విషయంలో పరిశుద్ధంగా ఉండడానికి, దేవునికి అనుకూలంగా ఉండడానికి మన సజీవంగా దేవునికి సమర్పించుకునే అటువంటి జ్ఞానాన్ని, అటువంటి ఆత్మను దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.